హలో ఎవ్రీవన్. మనమైతే ఈరోజు ప్రత్యేకించి చెప్పుకుంటుందేంటంటే, నిమ్‌సెట్ 2024 గురించండి. ఈ నిమ్‌సెట్ 2024 అసలు నిమ్‌సెట్ అనే ఎగ్జామ్ దేనికోసం కండక్ట్ చేస్తారు? జనరల్‌గా మనం ఎంబీఏ గాని, ఎంసీఏ గాని చేయాలనుకుంటాం కదండీ! ఎంబీఏలో అయితే మనకి టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఏంటి? ఐఐఎమ్స్‌లో ఎంబీఏ చేస్తే వాళ్ళకి చాలా ఎక్కువ వాల్యూ ఉంటుంది. అలాగే ఎంసీఏలో కూడా టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ అంటే ఎన్ఐటీస్‌లోని మనం ఎంసీఏ చేయొచ్చు. సో, ఇది ఎప్పటినుంచో ఉన్నటువంటి ఎగ్జామినేషన్. బట్ దీనికి అవేర్‌నెస్ అయితే చాలా తక్కువుంది. సో, ఎన్ఐటీలో మనం ఎంసీఏ చేసామనుకోండి, మనకి మంచి పే స్కేల్ కూడా వస్తదండి. అప్రాక్సిమేట్‌లీ మనం అరౌండ్ క్రోర్స్‌లో కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మీకు స్కిల్ గాని ఉంటే. సో, అందుకని ఇలాంటి వాటిలో మనం ఎంసీఏ చేసినట్లయితే మనకి మంచి గుర్తింపు గాని, వాల్యూ గాని ఉంటుందండి. అయితే దీనికి సంబంధించి మనకి ఎగ్జామ్ అనేది జూన్ 8, 2024లో జరుగుతది. ఆ ఎగ్జామ్ టైమింగ్ కూడా 2-4 మధ్యలో మాట. అయితే ఈ ఎన్ఐటీస్‌లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే, ఎన్ఐటీ అగర్తల వాళ్ళు, అలహాబాదు, అలాగే భోపాలు, జంషెడ్పూరు, నెక్స్ట్ వన్ కురుక్షేత్ర, పాట్నా, రాయ్‌పూరు, సూరత్కల్, ఎన్ఐటీ తిరుచిరాపల్లి, వరంగల్, త్రిబుల్ ఐటీ భోపాల్. అంటే మొత్తం మీద టోటల్‌గా అయితే 11 ఉన్నాయండి. ఈ 11 ఎన్ఐటీస్ అండ్ త్రిబుల్ ఐటీలు పార్టిసిపేట్ చేస్తున్నాయన్నమాట. అయితే ఈ ఎగ్జామ్ గాని, ఈ ప్రొసీజర్ అంతా కండక్ట్ చేసేవాళ్ళు ఎవరంటే ఎన్ఐటీ జంషెడ్పూర్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారండి. అయితే ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే ఇలాంటి వాటిలో మనం ఎంసీఏ చేయడం వల్ల మన కెరియర్ చాలా బావుంటది. కాకపోతే ఏంటంటే మనకి ఎగ్జామ్ స్టాండర్డ్ అది మాత్రం మరీ అంత ఈజీగా ఉండదండి. దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలి. అయితే ఎవరు దీనికి ఎలిజిబుల్? దీనికి ఎలిజిబుల్ ఎవరంటే గ్రాడ్యుయేట్స్ అండి. ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవచ్చు. లేదా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 60% మార్క్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అయితే మీరు చదివినటువంటి అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, అందులో మ్యాథమెటిక్స్ గాని, స్టాటిస్టిక్స్ గాని వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయ్యి ఉండాలి. ఇంకా మీరు కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే దీనికి సంబంధించిన పీడీఎఫ్ ఏదైతే ఉందో, సో, అడార్ ఇన్‌స్టిట్యూట్ టెలిగ్రామ్ ఛానెల్ ఉంటుందండి. దాని లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను. అందులోకి వెళ్లి మీరు ఈ నోటిఫికేషన్‌ని మాక్సిమం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చదవడానికి ట్రై చేయండి. సో, ఇది లాస్ట్ డేట్ అయితే మీకు అప్లై చేయడానికి 24/2024 అండి. అంటే ఏంటి ఏప్రిల్ 20 లాస్ట్ డేట్. సో, అప్పట్లోగా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఆ టైం కల్లా మీరు మాక్సిమం అప్లై చేసి ఈ ఎగ్జామ్‌కైతే అటెండ్ అవ్వచ్చు. అయితే ఇంకా మన ఈ ఎగ్జామ్‌కొచ్చామనుకోండి మెయిన్ పోర్షన్ ఏంటంటే, ఇందులో మనకి ఎన్ని సీట్స్ ఉంటాయండి అసలు. ఎన్ని సీట్స్ ఉంటాయనేది కూడా చాలా ఇంపార్టెంట్. మొత్తం మీద ఈ 11 ఏవైతే ఉన్నాయో ఈ పార్టిసిపేటింగ్ ఎన్ఐటీస్, త్రిబుల్ ఐటీ 1033 సీట్స్ ఉన్నాయండి టోటల్‌గా. ఇందులో ఓపెన్ కేటగరీకొచ్చేటప్పటికి 396 ఉన్నాయి. ఓబీసీకైతే 262 అలాగే ఎస్సీకైతే 147 ఎస్టీకైతే 74 ఈడబ్ల్యూఎస్ ఎవరికైనా ఉంటే వాళ్ళకి 101 ఇలా మనకి డిఫరెంట్ కేటగరీ వైస్‌గా ఎవరెవరికి ఎన్నెన్ని సీట్స్ అలోకేట్ అయ్యున్నాయి, ఏ ఎన్ఐటీలో ఎన్నేసున్నాయనే డీటెయిల్స్ కూడా మనకి ఈ పీడీఎఫ్‌లో వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో, ఇంకా మనకి మేజర్ థింగ్ ఏంటంటే అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ అండి. అయితే ఫస్ట్ టైము ఈ నిమ్‌సెట్ ఏదైతే ఉందో ఎప్పటినుంచో జరుగుతుంది. ఈసారి ఎగ్జామ్ ప్యాటర్న్‌లో చిన్న స్మాల్ చేంజెస్ అయితే ఉన్నాయి. అంటే ఎప్పుడులాగా కాకుండా కొన్ని చేంజెస్ అయితే చేశారు. ఏంటా చేంజెస్ అంటే మనకి ఇందులో మ్యాథమెటిక్స్ అనే పోర్షన్ ఉంటుందండి. మ్యాథమెటిక్స్ అంటే మీరు ఇంటర్మీడియేట్‌లో చదువుకున్నటువంటి కంప్లీట్ సిలబస్ ఉంటదండి మ్యాథమెటిక్స్. అయితే స్టాండర్డ్స్‌కొచ్చేటప్పటికి మీకు ఇంటర్మీడియేట్ బాగా మ్యాథమెటిక్స్ వచ్చుంటే చాలు. అంతకు మించి ఎక్కువ స్టాండర్డ్స్ ఏమి ఉండవు. కొన్ని డిఫికల్టీ లెవెల్ ఉన్నా కూడా మనం బానే ఆన్సర్ చేయొచ్చు. ఆ ఇంటర్మీడియేట్ మ్యాథమెటిక్స్ స్టాండర్డ్ అనేది ఉంటుంది. టోటల్‌గా 50 క్వెషన్స్ ఉంటాయండి. ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన మ్యాథ్స్ క్వెషన్స్ అయితే. ఒక్కొక్క క్వెషన్‌కి మీరు ఆన్సర్ పర్ఫెక్ట్‌గా రాస్తే 12 మార్క్స్ అవార్డ్ చేస్తారండి. 12 మార్క్స్ ఒస్తాయి. అదే మీరు రాంగ్ ఆన్సర్ రాస్తే 3 మార్క్స్ డిడక్ట్ చేస్తారు. సో, టోటల్‌గా అయితే ఓన్లీ ఇంటర్మీడియేట్ మ్యాథ్సే 600 మార్క్స్. అంటే ఇంటర్మీడియేట్ మ్యాథ్స్ ఖచ్చితంగా రావాలి ఈ ఎగ్జామ్ రాయాలంటే. మ్యాథ్సే డౌట్ అయితే దీని వైపు వెళ్ళకూడదు. ఎందుకంటే అండి జనరల్‌గా కంప్యూటర్స్ అనేటప్పటికి అంటే ఎంసీఏ అంటే మనకి కంప్యూటర్స్‌కి సంబంధించిన కోర్స్ కాబట్టి మ్యాథమెటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తదన్నమాట ప్రోగ్రామింగ్‌లో. అందుకనే మ్యాథమెటిక్స్‌కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు ఈ ఎగ్జామ్‌లో. అది కూడా టాప్ ఎన్ఐటీ కాబట్టి అందులో మన కెరియర్ కూడా 100% బావుంటుంది కాబట్టి, సో, ఈ మ్యాథమెటిక్స్‌కైతే ఇంపార్టెన్స్ ఎక్కువుంది. సో, టోటల్‌గా 50 క్వెషన్స్ ఉంటాయి. పార్ట్ 1 అంటారు. ఈ 12 మార్క్స్ ఈచ్ అండి. టోటల్‌గా 600 మార్క్స్‌కి. అయితే ఈ పార్ట్ 1కి ఏదైతే ఉందో దానికొక స్పెసిఫైడ్ టైమ్ ఉంది. 70 మినిట్సే ఇస్తారు మీకు. అంతేగాని పేపర్ మొత్తం ఒకసారి రాసుకునే ఆప్షన్ ఉండదండి. ఆ 70 మినిట్స్‌లో మాత్రమే మీరు ఆ మ్యాథమెటిక్స్ రాయాల. అది 70 మినిట్స్ కూడా 2కి స్టార్ట్ అవుతది. 3:10కి ఈ మ్యాథమెటిక్స్ పేపర్ క్లోజ్ అయిపోద్దండి మీకు. ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ గాబట్టి. నెక్స్ట్ ఏంటంటే అనలైటికల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్. అంటే ఇందులో కొంచెం అర్థమెటిక్ కూడా ఉంటదండి. మనం బేసిక్‌గా 10థ్ వరకు ఉన్న అర్థమెటిక్ మ్యాథ్స్ ఉంటుంది కదా! అది ప్లస్ ఎక్కువ పోర్షన్ అయితే రీజనింగే ఉంటది. సో, టోటల్‌గా 40 క్వెషన్స్ ఇవి.
ఇది 30 మినిట్స్‌లో మీరు రాయవలసి ఉంటది. 3:10కి స్టార్ట్ అవుతది. 3:40కి క్లోజ్ అయిపోద్ది. ఒక్కొక్క దానికి మనకి 6 మార్క్స్ మాట. ఇక్కడేంటంటే మీరు గాని రాంగ్ రాస్తే 1.5 మార్క్స్ డిడక్ట్ చేసేస్తారు. సో, టోటల్‌గా మీకు 240 మార్క్స్‌కి. అంటే ఆల్‌మోస్ట్ ఆల్ అండి మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ పోర్షనే 840 మార్క్స్. అంటే మీరెక్కువ ఫోకస్ చేయవలసింది మ్యాథమెటిక్స్ ఫస్ట్, సెకండ్ ప్రయారిటీ రీజనింగ్. సో, ఈ రెండింటి మీద మీరు కరెక్ట్‌గా ఫోకస్ చేస్తే మీకు ఎన్‌ఐటీలో సీటొచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కంప్యూటర్ అవేర్‌నెస్ బేసిక్స్ ఉంటాయండి కొంచెం కంప్యూటర్ అవేర్‌నెస్‌లో. ఈ కంప్యూటర్ అవేర్‌నెస్, జనరల్ ఇంగ్లీషు 2 కలిపి ఒక సెక్షన్ కింద పార్ట్ 3 కింద చూపిస్తారు. అందులో 20 మినిట్స్ అండి. 3:40కి స్టార్ట్ అవుతది. 4 పీఎంకండి. సో, దీనికి సంబంధించి మీకు కంప్లీట్‌గా 20 క్వెషన్స్ ఉంటాయి కంప్యూటర్ అవేర్‌నెస్‌లో. ఒక్కొక్క దానికి 6 మార్క్స్. అలాగే రాంగ్ రాస్తే 1.5 డిడక్ట్ చేస్తారు. 120 మార్క్స్ అండి. ఇంగ్లీష్‌కొచ్చేటప్పటికి 10 క్వెషన్సే ఉంటాయి. ఒక్కొక్క దానికి 4 మార్క్స్ అవార్డ్ చేస్తారు. రాంగ్ చేస్తే 1 మార్క్ డిడక్ట్ అవుతది. సో, టోటల్‌గా మీకు 40 మార్క్స్ అనేవి ఇంగ్లీష్‌కొస్తాయి. సో, టోటల్‌గా 1000 మార్క్స్‌కండి. సో, నెగెటివ్ మార్కింగ్ అయితే 25% ఉంటుంది. మీకు ఈ 1000లో 600 ప్లస్ వచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా ఎన్‌ఐటీలో సీటొచ్చే పాజిబిలిటీ ఉంటది. సో, 600 ప్లస్ మీరు టార్గెట్‌గా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలి. ఎవరైతే మ్యాథ్స్ బాగా చేయగలిగి, మంచి ఎంసీఏ చేద్దామని అనుకుంటున్నారో, వీటిని ప్రిఫర్ చేస్తే మీ కెరియర్ చాలా బావుంటదండి. సో, దానికోసమని దీని మీద అవేర్‌నెస్ కూడా చాలా తక్కువుంది. మేమైతే పర్టిక్యులర్‌గా ఈ నిమ్‌సెట్ అనే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, మేము లాస్ట్ 3 ఇయర్స్ నుంచి దీనికి సంబంధించిన కోచింగ్ గాని, ట్రైనింగ్ గాని అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇప్పటి వరకు సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా చాలా మందున్నారు. సో, మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉండి నిమ్‌సెట్ ట్రైనింగ్ తీసుకుందాం అని అనుకుంటే, పర్టిక్యులర్‌గా అడార్ ఇన్‌స్టిట్యూట్‌ని మీరు కాంటాక్ట్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ గాని అన్నీ చెప్తారు. మరొకసారి చెప్తున్నానండి. ఈ పీడీఎఫ్ ఏదైతే ఉందో మీకు ఈ పీడీఎఫ్‌లో ఉన్న డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా తెలుసుకోవాలనుకుంటే, ఆడార్ ఇన్‌స్టిట్యూట్‌కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ ఛానెల్‌లోకి వెళ్లి, ఆ టెలిగ్రామ్ ఛానెల్‌లో మీరు ఈ పీడీఎఫ్‌ని తీసుకొని, యాక్సెస్ చేసుకొని, అందులో ఉన్న డీటెయిల్స్‌ని క్లియర్‌గా చదివి, దానికి తగ్గట్టుగా మీరు నెక్స్ట్ డెసిషన్ అయితే తీసుకోండి. దీనికి అప్లై చేద్దామా? చేయకూడదా? అనేది. కానీ అప్లై చేసి మీరు బాగా రాయగలిగితే మాత్రం చాలా మంచి కెరియర్ ఉంటుంది. సో, మేము చెప్తున్న వీడియో గాని ఏదైనా మీకు నచ్చినట్లయితే దీన్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థాంక్